అందరికీ శుభోదయం. మా యొక్క హెల్త్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం యోగా ప్రక్రియలో భాగంగా ప్రాణాయామాలో భాగంగా చంద్రవేది ప్రాణాయామాన్ని మనం ఎలా ఆచరణ చేయాలనే విషయం గురించి మనం వివరణాత్మకంగా తెలుసుకుందాం. ముందుగా మనం స్థితిని ఎంచుకునే ముందు మనం అందరం సుఖాసనంలో అయితే సుఖాసనంలో కూర్చోవచ్చు. ఇది సిద్ధాసనం అయితే సిద్ధాసనంలో కూర్చోవచ్చు. లేదు వజ్రాసనం అయితే ఇలా వజ్రాసనం అంటే ఈ విధంగా మనం వజ్రాసనంలో కూడా కూర్చొని ఈ ప్రక్రియను మనం కొనసాగించవచ్చు. లేదు ఇబ్బందికరంగా అనిపిస్తున్నట్లయితే మామూలుగా సుఖాసనం లోపల మామూలుగా నిరంతరం రెగ్యులర్గా మనం ఇంట్లో అందరూ సామూహికంగా ఎలా అయితే కూర్చుంటామో ఆ ప్రక్రియలో మామూలుగా కూర్చుండే స్థితిని మనం ఇక్కడ సుఖాసనం అంటాం. ఈ సుఖాసనం లోపల ఏ విధమైన ఒత్తిడి అనేది ఉండదు. మామూలుగా మనం కూర్చోవడం అనేది జరుగుతుంది. లేదు ప్రక్రియలో భాగంగా కొద్దిగా స్టెబిలిటీగా కొంచెం ఇబ్బందికరంగా లేకుండా నా బాడీ నాకు సహకరిస్తుందన్న ఉద్దేశంతో చేయదలుచుకుంటే మనం ఇలా సిద్ధాసనంలో కూడా మనం కూర్చోవచ్చు. కూర్చున్న తర్వాత మనం తీసుకునే పోస్చరు కూర్చుండే విధానం ఎలా ఉండాలంటే స్థిరత్వంగా ఉండాలి. బ్యాక్ అనేది స్ట్రైట్, నడుము నిటారుగా ఉంచాలి. రెండు చేతులు కూడా నిటారుగా ఉంచాలి. రెండు చేతుల యొక్క బొటన వేళ్ళని ఒక చేతి యొక్క బొటన వేళ్ళని జ్ఞానముద్రలో కూర్చుంటాం, చిన్ముద్రలో. అలా కూర్చున్న తర్వాత ఇప్పుడు ప్రక్రియలోకి వస్తాం. ఈ ప్రక్రియలో భాగంగా ముందుగా మనం ఆచరణ చేసేది ఏంటంటే ఇప్పుడు చంద్రభేది ప్రాణాయామాన్ని ఇక్కడ కుడి రంధ్రాన్ని మనం మూసి ఉంచుతాం. మూసి ఉంచిన తర్వాత ఓన్లీ ఎడమ నుంచి మాత్రమే శ్వాస తీసుకుంటూ ఆ యొక్క శ్వాసను కుడి ద్వారా వదిలేస్తాం. కేవలం ఎడమ సైడ్ నుంచి ఎడమ రంధ్రం నుంచి మాత్రమే శ్వాస తీసుకుంటాం. ఆ యొక్క తీసుకున్న శ్వాసను కుడి ద్వారా వదిలేస్తాం. కుడి నుంచి శ్వాస తీసుకోవడం అనేది జరగదు. కేవలం విడిచిపెట్టడం మాత్రమే ఈ ప్రక్రియలో జరుగుతుంది. ఇది అందరు గమనించాలి. కేవలం ఎడమ రంధ్రం నుంచి మాత్రమే శ్వాస తీసుకుంటాం. ఆ యొక్క శ్వాసను కుడి రంధ్రం ద్వారా మాత్రమే వదిలేస్తాం. ఈ ప్రక్రియను కూడా మనం 2 నుంచి 5 నిమిషాల పాటు చేయొచ్చు. లేదనుకుంటే ఒక 20 సార్లు, 40 సార్లు, 60 సార్లు ఇలా ఈ ప్రక్రియను మనం కొనసాగించవచ్చు. ఏ విధంగా ఒకసారి చూడండి. ముందుగా కుడి రంధ్రాన్ని నేను బొటనవేలు సహకారంతో మూసివేయడం జరిగింది. ఇప్పుడు కేవలం ఎడమ రంధ్రం నుంచి మాత్రమే నేను శ్వాసను తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఆ యొక్క శ్వాస నేను ఎడమ రంధ్రం నుంచి తీసుకున్న శ్వాసను కుడి రంధ్రం ద్వారా వదిలేస్తున్నాను. మళ్ళీ ఎడమ నుంచి తీసుకుంటున్నాను, కుడి నుంచి వదిలేస్తున్నాను. ఓకే, ఈ విధంగా మనం కేవలం ఎడమ రంధ్రాన్ని మాత్రమే ఉపయోగంలోకి తెస్తూ ఎడమ నుంచి మాత్రమే శ్వాస తీసుకుంటూ కుడి రంధ్రం ద్వారా శ్వాస ప్రక్రియను కొనసాగిస్తూ వదిలిపెడుతూ కుడి నుంచి విడిచిపెడుతూ శ్వాసని ఈ ప్రక్రియను కొనసాగిస్తాం. ఈ ప్రక్రియ ద్వారా ఏంటంటే ఎవరి యొక్క శరీరం బాగా వేడితో ప్రేరితమై ఉన్నట్లయితే ఆ బాడీని చల్లబరచడం కోసం, ఎవరి శరీరం అయితే వేడి శరీరమై నిక్షితమై ఉంటుందో ఆ యొక్క శరీరానికి కూలింగ్ చేయడం కోసం మనం ఈ యొక్క 2 రంధ్రాల ద్వారా కుడి రంధ్రమును హీట్ జనరేట్ చేయడానికి అంటే వేడిని సృష్టించుకోవడానికి చేస్తాం. ఈ యొక్క ఎడమ రంధ్రం ద్వారా తీసుకునే శ్వాస ద్వారా ఏంటంటే లోపల నాడులన్నీ యాక్టివేట్ చేయడం కోసం, అలాగే మన బాడీకి కూలింగ్ని అందిస్తుంది. ఎడమ రంధ్రం నుంచి తీసుకునే శ్వాస అనేది మనకి చల్లదనాన్ని అందించడం అనేది జరుగుతుంది. ముందుగా మనం చేసే ప్రక్రియలో భాగంగా సూర్యభేదిని ఆచరిస్తాము, అలాగే చంద్రభేదిని ఆచరిస్తాము. లేదనుకుంటే బాగా చల్లదనంతో సతమతమవుతున్న వాళ్ళైతే వాళ్ళు కుడి రంధ్రం నుంచి మాత్రమే తీసుకుంటూ సూర్యభేదిని ఆచరించడం జరుగుతుంది మొదటగా. లేదు కొందరికి వేడితోటి ప్రేరేపితమై ఉన్నట్లయితే వారు మాత్రం కేవలం ఎడమ నుంచి మాత్రమే శ్వాస తీసుకుంటూ కుడి ద్వారా వదిలేస్తూ ఎడమ నుంచి తీసుకోవడం, కుడి ద్వారా వదిలేయడం అనేది కొనసాగిస్తూ ఈ ప్రక్రియను మనం
ముగించడం అనేది జరుగుతుంది. దీని ద్వారా కూడా మన బాడీ అనేది మన బాడీలో ఉన్నటువంటి శరీరంగాలన్నీ కూడా మనకు సహకరించడం అనేది జరుగుతుంది. దాన్ని మన దినచర్యలో భాగంగా చేసుకున్నట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి నాడులన్నీ కూడా ఉత్తేజితం అనేది కావడం జరుగుతుంది.